వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెండి తెరపై రారాజుగా రాజకీయాల్లో మహానాయకుడిగా ఎన్టీఆర్ రాణించారని, తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలవడమే కాక తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమం వెలుగులు నింపిన మహనీయులు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమానతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో కొమ్మాలపాటి శ్రీధరు, అదేవిధంగా శుభాని, బబులు, వీళ్ళందరూ యువత ఆధ్వర్యంలో దుర్గా, జిలాని యువత ఆధ్వర్యంలో దాదాపు ఒక 100 మంది పైగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించుతున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అందరి బ్లడ్ ఈ రోజున ఎంతోమందికి కావాల్సినటువంటి అవసరం. యువకులు, ఉత్సాహవంతులు సంవత్సరానికి 2 సార్లు రక్తదానం ఇవ్వాల్సినటువంటి అవసరం. రోజు ఎన్నో రకాలుగా రక్తం అవసరమైనటువంటి వ్యాధిగ్రస్తులకు కానీ, యాక్సిడెంట్ అయిన సందర్భంలో కానీ, చాలా అవసరమైన సందర్భంలో రక్తం దొరకకుండా చనిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకనే ఈ రోజున మహనీయుడు వర్ధంతి సందర్భంగా రక్తదానానికి శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యువకుడికి, యువతులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలుగు యువత పెద్ద మొత్తంలో పాల్గొని ఈ బ్లడ్ బ్యాంక్ని విజయవంతం చేయడంతో కాకుండా ప్రతి ఒక్క సామాజిక స్పృహతో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఏడా సంవత్సరానికి 3 సార్లు బ్లడ్ ఇవ్వచ్చు. దాన్ని సేవా దృక్పథంతో మనం 10 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతా అనే ఉద్దేశంతో అందరూ ముందుకు రావాలి అనే దృఢ సంకల్పంతో నేడు ఇంత భారీ మొత్తంలో బ్లడ్ బ్యాంక్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. 29వ వర్ధంతి సందర్భంగా తెలుగు యువత ముందుండి ఈ రక్తదాన శిబిరాన్ని నడిపించటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రక్తదాన శిబిరానికి మన హైదరాబాద్ నుంచి మాటల మాంత్రికుడు బుర్రా సాయి మాధవ్ గారు, వారి స్నేహితులందరూ కూడా వచ్చి ఈ రోజున మన పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజా గారి సారథ్యంలో ఆయన కూడా ఈ రోజున నేను కూడా ఇస్తాను, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నాం, నేను రక్తాన్ని ఇస్తానని చెప్పని వచ్చి ఈ రోజున ఆయన రక్తాన్ని ఇస్తున్నారు. రెండోది ఏంటంటే ఇవాళ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా నెలకు వచ్చేసరికి 300 నుంచి 400
ప్రసూతి ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతో రక్తం అవసరం ఉంది. ఈ రోజున తెనాలి నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా మమేకమై వచ్చి ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయటం. పట్టణ కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హోమియో క్లినిక్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. డాక్టర్ స్వాతి శ్రీగిరి ఏర్పాటు చేసిన ఈ హోమియో క్లినిక్ ని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అలోపతి, ఆయుర్వేదం, హోమియోలలో ఆయుర్వేదం, హోమియో రెండు పురాతనమైనవని, అటువంటి వాటిలో ఒకటి అయిన హోమియో వైద్య సేవలను తెనాలి పట్టణ ప్రజలకు అందించేందుకు డాక్టర్ స్వాతి క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణంలో మరొక వైద్య సహాయం అందించే దేవాలయం రావటం అనేది ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి మరి మా రాజుగారి అమ్మాయి డాక్టర్ స్వాతికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి ఈ మూడిట్లో పురాతనమైన రెండు, ఆయుర్వేదం ఆ తర్వాత హోమియోపతి. హోమియోపతి డాక్టర్ గారు చెప్పినప్పుడు చిన్నప్పుడు ఆ చెట్టు మీద నుంచి పడితే ఆర్నిక 200 వేస్తే టక్మల్ వేసుకుంటున్నాం. ఏమైనా స్కిన్ డిసీజ్ వస్తే సల్ఫర్ 200 వాడేవాళ్ళు. ఇట్లాంటి ఏంటంటే మా ఫాదరు జనరల్గా ఈ అందరినీ డాక్టర్ చదివించిన ఇంట్లో నన్ను తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఈ అలోపతి వాడటం చూడలేదు. అట్ ది ఏజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్లో తప్పనిసరిగా మేము అందరం ఫోర్స్ చేసి ఎప్పుడు కూడా హోమియోపతి. మా మదర్ కూడా బెడ్ రిడన్ అయితే మేము అట్ ది ఏజ్ ఆఫ్ 10 years అప్పుడు కంట్రోల్ టోటల్గా బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆమెకి హోమియో వాడి మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. కొన్ని మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మేము మెడిసిన్ చదివేటప్పుడే మాకు ఒకళ్ళకి టైఫాయిడ్ వచ్చింది. నలుగురు స్టూడెంట్లు హాస్పిటల్లో పెడితే వామిటింగ్స్ అవుతుంటే ఎన్నిసార్లు సెలైన్ పెట్టారు. 1 week సెలైన్ పెట్టారనమాట. మా మేనమామకి ఆయన జీసేఎం అనమాట. ఆయన వచ్చి ఒకసారి ఏంట్రా ఇన్ని సెలైన్ పెడుతున్నారు, వాంతులు గంటలు అవ్వట్లేదు, పెరిసెట్ చేస్తారని చేస్తున్నారని ఆయన ఇప్పకాకని ఒక మొదటి నుంచి 2 చుక్కలు వేశారనమాట నాలుగు మీద. అంతే మళ్ళీ అసలు అందుకైతే ధర్మమీటర్ పెట్టినాం అంతే అనమాట. నోట్లో అంత అద్భుతంగా పనిచేస్తారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు నందమూరి తారక రామారావు అని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. శనివారం అంగలగుదురు గ్రామంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాలలో సిసలైన నాయకులు నందమూరి తారక రామారావు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వీరవల్లి మురళి అన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ సభ్యులు, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు కూడా ప్రజల మనసుల్లో ఆయన యొక్క జ్ఞాపకాలు నటుడుగా కానీ రాజకీయ నాయకుడిగా కానీ ఒక లెజెండ్గా ప్రజల మనసుల్లో ఒక దేవుడిగా నిలిచాడంటే ఆయన ఒక అంకిత భావంతో ఏ విధమైనటువంటి సినిమాలు తీశారనేది మనం చూసాం. ప్రతి సినిమా కూడా మన జన్మభూమి యొక్క కీర్తిని, ఒక కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి, ఒక బాధ్యత గల యువకులు ఎలా ఉండాలి, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా
ఈ జన్మభూమికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనే దాంట్లో ప్రతి సినిమా కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకం. సామాజిక గౌరవానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పట్టణ మార్కెట్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెనాలి టీడీపీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆయన మరణించి 29 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క తెలుగువాడు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేని మరువలేనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో సామాజిక గౌరవాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అన్నారు. కులమతాలకు అతీతంగా అతి సామాన్యులకు సైతం రాజకీయాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. రాజకీయాలతో పాటు సినీ రంగంలో కళాకారుడుగా ప్రజలందరి నీరాజనాలు పొందిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ జరుపుకునేటువంటి ఒక గొప్ప సభ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయనని మర్చిపోలేనటువంటి మరువరానటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 29 సంవత్సరాలైనా చనిపోయినా ఈనాటికి కూడా ఏ ఒక్క తెలుగువాడు మర్చిపోలేదు అంటే ఆయన యొక్క ఘనకీర్తి. ఆయన మరి ముఖ్యంగా ఈ సమాజంలో ఎవరు ఇవ్వనటువంటి సామాజిక గౌరవాన్ని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అతి సామాన్య వ్యక్తి కూడా నేను రాజకీయాన్ని మాట్లాడగలను, రాజకీయాల్లోకి రాగలను, రాజకీయాల్ని చర్చించగలను అని చాటి చెప్పినటువంటి మార్గాన్ని ఏర్పరిచినటువంటి సామాజిక గౌరవానికి మరో పేరు ఎవరయ్యా అంటే సామాజిక గౌరవం ఎక్కడైతే లభించిందో ఆనాడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడబడినట్టు అని చెప్పినటువంటి ఆ తత్వాన్ని ఈ రోజున ప్రజలకు అందించినటువంటి గౌరవనీయులు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు యొక్క మనసులో నుంచి ఊడిపడ్డటువంటి ఆ ఆలోచనకి రూపమే ఈనాడు తెలుగుదేశం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులై 29వ వర్ధంతి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా మాట్లాడటానికి అవకాశం వచ్చింది అంటే ఆ రోజు అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, బీసీలకి అనేకమైన అభివృద్ధి పథకాలు నడిపించడానికి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆ రోజు ఇప్పటికీ కూడా బీసీలు పార్టీకి ఎన్నుముకగా నిలబడ్డారంటే అది అన్నగారు అంతే అని చెప్పి ఇప్పటికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటాం. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి కిలో 2 రూపాయల బియ్యం మరి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అందేటట్టుగా ఆ రోజు ఆయన కార్యక్రమం ఫస్ట్ తీసుకున్నది అది. అటువంటి మహానుభావుడు మరి మనకు మన పార్టీ నాయకుడిగా మన పార్టీని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మాండంగా ప్రజాసేవా కార్యక్రమాలు తీసుకుంటూ అందరినీ ఇప్పుడు ఒక చిన్న విరామం.